మిగలటం లేదు. చాలా మంది రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. సంపాదించిన సంపాదన చేతికి వచ్చినట్లుగానే వస్తుంది, ఆ చిల్లు సంచులో వేసిన రీతిగా అది మారిపోతుంది. ప్రియరా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నిశ్చయముగా దేవుడు చెబుతున్న మాట, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. నీవు అంత మునుపులా కష్టపడాల్సిన అవసరం లేదు. అంత ముందులా రాత్రి మగళ్ళు కష్టపడి విశ్రాంతి లేకుండా నాకున్న సమస్యలు ఇవి, నాకున్న ఇబ్బందులు ఇవేనని నువ్వు అంత ముందులా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. నువ్వేంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుని మీద ఆధారపడి విశ్రాంతి తీసుకుంటూ కష్టపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 23, 24, 25, 34 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25, 26, 34 వరకు మనము చదువుకుందాం. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమోనని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమోనని మీ దేహమును గూర్చి అయినను చింతించొద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన చేసుకొనలేడు. వస్త్రమును గూర్చి చింతింపనేలా ఎదుగుచున్నవో ఆలోచించండి. కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతించుకుడి, రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియరా, ఈ శ్రమలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బాగా వినండి. మనము చాలా చింతతో నడిపించబడుతూ ఉంటాం. మనం ఎదుట వచ్చబడినటువంటి ఇబ్బందులను చూసి చాలా కృంగిపోతూ ఉంటాం. నా పరిస్థితులు ఇంతే, నేను ముందుకు సాగలేను, నా బ్రతికింతే, నేనేమి సాధించలేను అని నిరుత్సాహ స్థితిలో ఈ రోజు అనేకులు కూడా రాత్రి మగుళ్ళు కష్టపడుతూ ఉండేటప్పటికీ కూడా ఏమండి విజయాన్ని చూడలేకపోతున్నారు. అయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు చింతించొద్దు, ఆలోచించొద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు. ఇదిగో అడవి గడ్డిని చూడండి, ఆకాశ పక్షులను చూడండి, ఇదిగో వాటిని పోషించుచున్నా నేను మిమ్మల్ని పోషించిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను. అయితే మీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను చూసి మీరు భయపడొద్దు. మిమ్మల్ని నేను పోషిస్తాను, మీకు తండ్రిగా, దేవుడిగా, యజమానుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. మీ ప్రతి అవసరంతో కూడా తీర్చబడుతుంది. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా
నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతపడద్దు. కానీ అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, కానీ మీరైతే అలా విచారించాల్సిన అవసరం లేదు. పరలోకపు తండ్రికి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అన్ని తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మొదట మనం ఏం వెతకాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం మొదట వెతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట మనము వెతకాలి. ఏమండి, ఈ రోజున మనం నిద్ర లేచిన కాడి నుంచి మనం ఏం వెతుకుతున్నాం? దేనికోసం మనం పాకులాడుతున్నాం? దేనికోసం మనం కష్టపడుతున్నాం? నిద్ర లేచినప్పటి నుంచి కూడా మనకు ఒక గురి ఉండాలి. ఏంటా గురి అంటే దేవుని రాజ్యమును నేను చేరాలి, ఆయన నీతిని మొదట నేను వెతకాలి, పరిశుద్ధతను నేను సంపాదించుకోవాలి, పరిశుద్ధతలో నేను బ్రతకాలి. ఈ లోకంలో నేను కన్ను మూస్తే పరలోకంలో ప్రభువు దగ్గర ఉండాలని తీర్మానం ప్రతి ఒక్కరిలో రావాలి. ఎవరి నిద్ర లేచిన కాడి నుంచి ఏమి సంపాదిద్దామా, ఏమి